హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. చాలా మంది స్టూడెంట్ కూడా సార్ ఎన్టీపీసీ ఎగ్జామ్ గ్రాడ్యుయేట్ అయినా అండర్ గ్రాడ్యుయేట్ అయినా ఎప్పుడు జరగబోతుంది సార్? సో చాలా రోజుల నుంచి చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు, వెయిట్ చేస్తున్నారు అనేది చాలా మంది నుంచి ఎప్పటి నుంచో ఉన్న డౌట్ అనమాట. సో ఇక్కడ నుంచి చూస్తే కనుక మనకి ఏదైతే మనకి ఇప్పుడు అన్గోయింగ్ ఎగ్జామ్స్ ఏదైతే జరుగుతుందో CP2 సంబంధించి మనకి ఇప్పుడు వచ్చేసరికి మనకి సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అయిపోయింది, అసిస్టెంట్ లోకో పైలట్ ఏదైతుందో మనకి ఈ రోజు సో వాళ్ళ యొక్క ఎక్కడైతే సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఈ రోజు స్టార్ట్ అయింది. సో 19th 20 సో మధ్యలో ఈ 2 days లో అయిపోతుంది. ఏదైతే ఆర్ఆర్బి జేఈ ఉందో CP2 దీన్ని మాత్రం రీషెడ్యూల్ చేస్తారని చెప్పడం జరిగింది అనమాట. దీనికి డేట్ ఇవ్వలేదు. ఇప్పుడు మనకి ఏఎల్పికి ఉన్నప్పుడే 1:15 తీసుకునేటప్పుడే 2 days ఇచ్చారు, వీళ్ళకి కూడా తక్కువ టైమే ఉంటుంది. మోస్ట్ మనకి మార్చ్ ఎండింగ్ కల్లా కంప్లీట్ అవుతుంది. చాలా మందికి డౌట్ ఏంటంటే సార్ ఎస్ఎస్సి క్యాలెండర్ ఉందిగా, ఒకసారి చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం. మనకి డేట్ ఆఫ్ మంత్ ఆఫ్ ఎగ్జామ్ ఏప్రిల్ మే 2025 లా జేఎస్ఏ ఎల్డిసి గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఓన్లీ ఫర్ డిపిఓటి డిపార్ట్మెంట్ ఉంటుంది అనమాట. ఏప్రిల్ మేలో ఉన్నది, అదేవిధంగా జూన్ జూలై ఉన్నది, జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మనకి ఇది కనుక డిసెంబర్ వరకు ఉంది. అయితే ఇక్కడ మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి కంప్లీట్ గా మంత్ మొత్తం ఎగ్జామ్స్ ఉండవు ఎస్ఎస్సి. ఎందుకంటే చాలా మంది ఉడియే అడుగుతున్నారు, సార్ ఎస్ఎస్సి ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి కదా, ఇక్కడేమో క్లారిటీగా డేట్ అండ్ మంత్ ఇచ్చారు కదా, మరి ఎన్టీపీసీ ఎప్పుడు ఎగ్జామ్ పెట్టడానికి ఎప్పుడు స్లాట్స్ ఫ్రీ ఉన్నాయి సార్ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ మే 2025 ఏముంది, ఇక్కడ మనకి ఏఎస్ఓ గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంది. ఇది మంత్ మొత్తం ఉండదు, ఇది నోటిఫికేషన్ టైము, ఇది క్లోజింగ్ డేట్, ఈ డేట్ మంత్ మొత్తం జరగదు. ఇది చాలా మంది నన్ను క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు, సార్ ఎస్ఎస్సి జాబ్ క్యాలెండర్ ఉన్నది కదా, వాళ్ళు ఏప్రిల్ మే అని చెప్పి కంప్లీట్ గా క్లారిటీగా చెప్తున్నారు, మంత్ మొత్తం అదే ఎగ్జామ్ జరుగుతుంది అంటే జరగదు. ఇక్కడ కూడా జూన్ జూలై ఉంది, మనకి సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేస్ 10th ఉంది. నెక్స్ట్ జూన్ జూలై అందులో మళ్ళీ సిజిఎల్ ఉంది, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ఉంది, టైర్ 1 ఉంది. మనకు ఒక మహా అయితే ఒక 1 week 10 days వరకు ఉంటుంది, మహా అయితే ఒక 20 days ఉంటుంది. బిఫోర్ దట్ మనకి ఈ యొక్క టైం లిమిట్ ఏదైతే ఉందో ఈ గ్యాప్లే మనకి ఎగ్జామ్ కండక్ట్ 100% చేస్తారు, మీరు అందులో ఎటువంటి డౌట్ లేదు. మరి ఎప్పుడు ఉంది సార్ ఛాన్స్, ఎన్టీపీసీ ఎగ్జామ్ పెట్టడానికి ఎప్పుడు ఛాన్స్ ఉంది సార్ అని చెప్పి అడిగితే ఖచ్చితంగా మనకి మార్చ్ ఎండింగ్ కల్లా ఏదైతే ఏఎల్పి CBT2 అయిపోతుంది, ఆర్ఆర్బి జేఈ CBT2 కూడా క్లారిటీగా అయిపోతుంది. సో అది రీషెడ్యూల్ ఇచ్చారు, అది త్వరలో ఇచ్చేస్తారు, అది కూడా కంప్లీట్ అయిపోతుంది, అది పెద్ద ప్రాబ్లం, అది కూడా డేట్స్ వచ్చేస్తాయి. మరి ఎన్టీపీసీ చెప్తుందంటే మన మార్చ్ ఎండింగ్ కల్లా కనుక అయిపోతే ఖచ్చితంగా ఏప్రిల్ లేదా మేల ఖచ్చితంగా ఉంటుంది, ఏప్రిల్ ఆర్ మేల. మరి ఇలా 2 ఉన్నాయి కదా సార్, గ్రాడ్యుయేట్ ఉంది, అండర్ గ్రాడ్యుయేట్ 2 ఉన్నాయి మనకి, ఏమో గ్రాడ్యుయేట్ ఉంది, ఇంకోటి అండర్ గ్రాడ్యుయేట్. అంటే మనకి ఇంటర్ తోటి చేసిన పోస్టులు ఉన్నాయి, డిగ్రీ తోటి చేసిన పోస్టులు ఉన్నాయి. ఈ 2 కూడా డిఫరెంట్ గా మనకు ఖచ్చితంగా డెఫినెట్ గా ఏప్రిల్ లేదా మేల ఎట్ ఎనీ టైం ఈ మార్చ్ ఎండింగ్ లో మనకి షెడ్యూల్ రావచ్చు ఎగ్జామినేషన్. మనకి ఎగ్జామినేషన్ ఖచ్చితంగా 10 నుంచి 15 రోజుల కంటే ముందు మనకి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఎప్పుడైతే ఏఎల్పి CBT2 ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మోస్ట్ మార్చ్ ఎండింగ్ కల్లా అనుకోండి, మీకు ఏప్రిల్ మొదటి వారం కల్లా, ఓకేనా, సో ఏప్రిల్ ఫస్ట్ వీక్ కల్లా మీకు సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి వస్తుంది ఏప్రిల్ 1. ఎందుకంటే మీకు ఎగ్జామ్ అనేది 10 నుంచి 15 రోజులు, మాక్సిమం 10 days, బిఫోర్ 10 days వరకు మీకు సిటీ ఇంటిమేషన్ ఇస్తారనమాట. అంటే మీరు ఎక్కడ పడ్డది ఏ సిటీలో చూసుకోవడానికి. ఎగ్జాంపుల్ మనకి ఏప్రిల్ 15 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే ఎగ్జామ్స్, మీకు ఏప్రిల్ ఫస్ట్ లేదా 2 లేదా 5 లోపే, ఫస్ట్ లేదా 2 లేదా 3 లేదా 4 లేదా 5 ఈ 5 రోజుల లోపే మీకు ఖచ్చితంగా 15వ తారీఖు నుంచి స్టార్ట్ అయితే 5 days బిఫోర్ ఉంటుంది. మరి డౌన్లోడ్ చేసుకోవడానికి హాల్ టికెట్ ఫర్ ఎగ్జామ్ 15th ఉన్నది అనుకో, 10th నుంచి మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట, ఓకేనా. సో మీరు ఎస్ఎస్సి జాబ్ క్యాలెండర్ ఉంది కదా, దానివల్ల ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బెన్స్ అవ్వదు. ఎందుకంటే జస్ట్ ఒకే ఒక ఎగ్జామ్, కొన్ని డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఏప్రిల్ ఆర్ మే, ఓకేనా. మాక్సిమం మే వరకు కూడా మాక్సిమం నాకు తెలిసినంత వరకు వెళ్ళకపోవచ్చు. ఇన్ కేసు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ వరకు మే దాకా కూడా వెళ్ళే పరిస్థితి లేవు.
మే మిడ్ లో ఖచ్చితంగా స్టార్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఇన్ కేస్ వరస్ట్ కేస్ ఏమైనా సరే అనివార్య కారణాల వల్ల ఇప్పుడు మీకు ఈ వీడియో చేసేంత వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి ఏప్రిల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం వస్తే మే దాకా పోతుంది, కానీ నాకు తెలిసినకైతే ఏప్రిల్ నుంచి పోదు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఓకేనా, మీకు ఖచ్చితంగా 10 to 15 days బిఫోర్ ఆల్ టికెట్ డౌన్లోడ్ చేస్తాం. మే 15th మిడ్లో లేదా ఖచ్చితంగా స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు బాగానే ఉంది సార్, నేను ప్రిపేర్ అవుతున్నాను, కానీ ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ చూసుకుంటే ఒక 30 days లేదా ఒక 40 days 45 days ఉంది. మరి నెక్స్ట్ మూమెంట్ ఏం చేయాలంటే నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా, మన కిరణ్ స్టడీస్ యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. దీంతో పాటు అదనంగా మీరు చేయాల్సిన పని అంటే మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. చాలా మీరు చదివి ఉంటారు. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 45 days మాత్రమే టైం ఉంటుంది ఈ వీడియో చూస్తున్న కాంచి. 30 days 45 days కూడా అనొద్దు, ఒక 30 days మాత్రమే అనుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ రోజు 12/13 12వ తారీఖు ఆల్మోస్ట్ మనకి. సో ఈ 30 days వరకే ఉంటది కాబట్టి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేంత వరకు మనం యావరేజ్ గా చెప్తాను. మరి నువ్వు ఆల్రెడీ కాన్సెప్ట్ నేర్చుకొని ఉంటావు కాబట్టి నువ్వేం చేయాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత మాక్ టెస్టులు రాయాలి. మన కిరణ్ స్టడీస్ యాప్ లో మీకు బైలింగ్వల్ గా తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం కంప్లీట్ గా బైలింగ్వల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, మాక్ టెస్టులు కూడా ఉన్నాయి. ఈ మాక్ టెస్టులకి విత్ ఎక్స్ప్లెనేషన్ తో సహా ఉన్నది. గ్రాడ్యుయేటర్ అండ్ అండర్ గ్రాడ్యుయేటర్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మీకు మన కిరణ్ స్టడీస్ యాప్ లా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. అంటే హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, స్టాటిక్ జీకే కానీ, స్టాటిక్ జీకే కానీ ఈ ప్రతి ఒక్కటి కూడా పీడిఎఫ్ పైన ఇంగ్లీష్ క్వశ్చన్ కింద తెలుగు క్వశ్చన్ ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది. రెండు ఒకే పీడిఎఫ్ ఉంటుంది, కేవలం 49 రూపీస్కే ఈచ్ సబ్జెక్ట్ వస్తుంది. నెక్స్ట్ మాక్ టెస్ట్ అనమాట. ఇక్కడ ఈ రెండు ఈ టైంలో మీరు చేయాల్సింది రివిజన్ చేసుకుంటూ చేయాలి. ఇలా ఆల్మోస్ట్ ఒక 3300+ మాక్ టెస్ట్ అన్ని రైల్వే ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి. ఎన్టీపీసీ కానివ్వండి, గ్రూప్ ఈ కానివ్వండి, ఏఎల్పీ కానివ్వండి, ఆర్పిఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ రైల్వేకి సంబంధించి కంప్లీట్ గా మాక్ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఎన్సీఆర్టీ బేస్డ్. ఇది నేనేదో చెప్తున్నాను కాదు, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మాక్ టెస్ట్ రాసి ఎక్స్ప్లెనేషన్ నచ్చితేనే తీసుకోండి. కానీ ఈ లాస్ట్ 30 days అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా ఎంత చదివింది అనేది ఇంపార్టెంట్ కాదు, ఈ టైంలో మనం కాన్సన్ట్రేషన్ ఎంత చేయగలుగుతున్నాం, ఎంత రివిజన్ చేయగలుగుతున్నాం. మనం ఏం చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, మాక్ టెస్టులు రాయాలి, మనం చేసిన మిస్టేక్స్ తెలుసుకొని రివిజన్ చేయాలి. ఏం చేయాలి, రివిజన్ చేయాలి. ఏమి చదవద్దు. ఈ 30 days కొత్త ఏం చదవాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పటిదాకా ఏదైతే నేర్చుకున్నారో మన కిరణ్ స్టడీస్ యాప్ ద్వారా, క్లాసెస్ ద్వారా కావచ్చు, మీరు స్టాండర్డ్ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్ ప్రిపేర్ అవ్వచ్చు, వాట్ నాట్ ఎక్కడి నుంచైనా ఏ సోర్స్ ఆఫ్ మెటీరియల్ నుంచి అయినా సరే మీరు ప్రిపేర్ అయింది చాలు, రివిజన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే సగం సగం చదివితే సక్సెస్ కాదు. చదివిన సగమైన పర్ఫెక్ట్ చదవాలి, 100% చదవాలి. సిలబస్ 50% కంప్లీట్ అయినా 50% ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే నువ్వు ఆన్సర్ చేయగలిగే ఒక కాన్ఫిడెంట్ కనుక నీలో ఉంటే 100% రేపు క్వాలిఫై అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మాత్రమే, లైక్ CBT 1 మాత్రమే అనమాట. ఇప్పుడు మనకి 2 ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఈ CBT 1 మీరు క్వాలిఫై నేచరే ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటిదాకా చదువుకుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి డైరెక్ట్ గా ఒక 20 నుంచి 30% క్వశ్చన్స్ వస్తాయండి. అన్ని ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి. మీరు ఓన్లీ ఎన్టీపీసీ రాస్తున్నాను కదా సార్, మీరు ఓన్లీ ఎన్టీపీసీ క్వశ్చన్స్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తే కుదరదు. రైల్వే ఏఎల్పీ కండక్ట్ చేస్తుంది, ఆర్పిఎఫ్, ఎస్ఐ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, ఇవెందో టెక్నీషియన్ గ్రేడ్ 1 లో కొన్ని క్వశ్చన్స్ మాత్రమే కవర్, టెక్నీషియన్ గ్రేడ్ 3, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఇలా అన్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నీకు సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉంది, ఎంత అవగాహన ఉన్నది నీకు తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఎక్కడ వీక్ ఉన్నావు, ఎక్కడ స్ట్రెంత్ ఉంది, మనం ఎక్కడ ప్రోగ్రెసివ్ వెళ్ళాలి, ఎక్కడ లోలో ఉన్నాం, మన మెమరీ అనేది ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇందుకోసమే మీరు మన కిరణ్ స్టడీస్ యాప్ అనేది మీరు ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని దిస్ ఇస్ ద రైట్ టైం అన్నమాట ఎగ్జామ్స్ రాయడానికి, మాక్ టెస్ట్ రాయడానికి. ఓకేనా, మన కిరణ్ స్టడీస్ యాప్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అదేవిధంగా మీరు ప్లే స్టోర్కి వెళ్ళైనా సరే కిరణ్ స్టడీస్ అని అక్కడ ఎంటర్ చేయగానే అది వస్తుంది అనమాట. మీకు ఇందులో కంప్లీట్ గా కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా, మీరు ఒకవేళ ఎవరైనా జాయిన్ కాకపోతే ఎన్సీఆర్టీ బేస్డ్ క్లాసెస్ ఉంటుంది, దాని నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, దాని నెక్స్ట్ మాక్ టెస్ట్ ఉంటాయి అనమాట. ఎవ్రీథింగ్ కూడా ప్రతి ఒక్కటి కూడా మనం చెప్పుకుని ప్రతి ఒక్కటి ఇండివిజువల్ గా ఉంటుంది. సో మీకు బైలింగ్వల్ అనమాట.
తెలుగు మీడియం ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం, రెండు కలిపి క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి, టాప్ టెస్ట్ ఉంటాయి. ఓకేనా? సో ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా మార్చ్ ఎండింగ్ లోపు కూడా నోటీస్ ఇవ్వచ్చు, లేదంటే మిస్ అయిందంటే ఏప్రిల్ ఖచ్చితంగా మిడ్లో స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పటిదాకా చదివింది రివిజన్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా సరే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఇది సిబిటి 1. ఇంకేమైనా చదవని ఉంటే టైం ఉంటేనే చదవండి, లేదంటే చదివింది రివిజన్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్కటి అదే చెప్తాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మాక్ టెస్ట్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. మనం ఎంత చదివినది గుర్తుండేది ఈ రెండు చేసినప్పుడే మనకు తెలుస్తుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేసినప్పుడు ఏ టాపిక్ కవర్ కాలేదు తెలుస్తుంది. మాక్ టెస్ట్ రాసేటప్పుడు టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. కొన్ని ఫ్రీ మాక్ టెస్ట్ ఉన్నాయి మన యాప్లో, తీసుకొని ఈ 30 days పర్ఫెక్ట్ గా డైవర్షన్కి వెళ్లకుండా టైం వేస్ట్ చేయకుండా పర్ఫెక్ట్ కనుక మీరు ప్రిపేర్ అయితే రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ థింగ్స్ సిబిటి 1 అయిపోయిన తర్వాత కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఐ హోప్ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా ఏప్రిల్ మిడ్ లో జరగడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇంకా మీరు ఇంకా పోస్ట్ పోన్ అవుతుంది, ఎస్ఎస్ ఎగ్జామ్ జాబ్ క్యాలెండర్ తోటి కంపారిజన్ చేయకండి. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. సో మీకు కనుక ప్రాపర్ గా ఎన్టీపీసీ టార్గెట్ మీకు అనుకుంటే మన కిరణ్ స్టడీస్ యాప్ వన్ స్టాప్ సొల్యూషన్ అవుతుంది. రైల్వే, పోలీస్ గ్రూప్స్ 3 ఉద్యోగాలు సాధించే అనుభవం, 10 years ప్లస్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియోస్, డెమో మాక్ టెస్ట్ చూసి ఎగ్జామ్స్ రాసి మీకు నచ్చితే తీసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.